పేద సాదా కార్మిక వర్గం మోడీ పని హక్కుల కోసం సాధించుకున్న మోడీ. జోహార్ మోడీ అమర వీరులకు. వెంటనే కొండ వెనుక తర్వాత బలిసీనారు ఆటో తిప్పు. ప్రతి ఒక్కళ్ళు పనితో పని లేకుండా శ్రమ చేసి శ్రమను అమ్ముకునేటటువంటి ప్రతి ఒక్కర జరుపుకోవాల్సినటువంటి పండుగ. ఎందుకంటే సోదరులారా, 20 గంటలు పని చేపించే వాళ్ళు 140 సంవత్సరాల క్రితం 20 గంటల పనిని మరి అనేక దళపలుగా 12 గంటలు 10 గంటలు అలాగా గడుచుకుంటూ మరి షికాగో నగరంలో 8 గంటల పని కోసం అనేక అమరవీరుల ప్రాణ త్యాగంతో ఏర్పడినటువంటి 10 గంటలు 8 గంటలు. మరి ఈ రోజు ఆ 10 గంటలు 8 గంటలు అనుభవిస్తున్నామంటే ప్రతి శ్రమ చేసే కార్మికుడు ఒక్కసారి కళ్ళు తెరిచి సమాజాన్ని తెలుసుకోవాలి. కార్మికుల యొక్క ఐక్యతే బలం, పెట్టుబడిదారుల యొక్క బలం పెట్టుబడితో కార్మికుల శ్రమని కొనుక్కొని ఆ శ్రమలో ఉత్పత్తి అయినటువంటి సంబంధాలని, ఆ ఉత్పత్తి అయినటువంటి వస్తువులని 100 రూపాయల వస్తువు అయితే అది కార్మికులకి 10 రూపాయలు ఇస్తే అది యొక్క పెట్టుబడికి కొంత తీసుకొని మరి అధిక లాభాలు పొందుతూ ఈ రోజు ప్రపంచాన్ని ఏలుతున్నారు ప్రపంచ పెట్టుబడిదారులు. ఆ ప్రపంచ పెట్టుబడిదారు యొక్క పాలన ఆహారంలో వచ్చినటువంటి వైరుధ్యమే యుద్ధం ఎందుకు వచ్చింది? ఈ రోజు పెట్రోల్ రేట్లు ఎందుకు పెరుగుతున్నవి, నిత్యావసర రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించాలి. కార్మికులకి, చదువుకున్న ఉద్యోగులకి, విదేశాల్లో చేస్తున్నటువంటి ఉద్యోగులకి, మన దేశం నుంచి వెళ్ళినటువంటి ఉద్యోగులు, చదువుకున్నటువంటి వాళ్ళు రిటర్న్ వస్తున్నారు అమెరికా నుంచి. ఈ రోజు అమెరికా సామ్రాజ్యవాదులు ఈ రోజు ప్రపంచం మొత్తాన్ని యొక్క గుప్పిట్లో పెట్టుకుంటానికి, సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారుల గుప్పిట్లో పెట్టుకుంటానికి స్వతంత్రం పొందినటువంటి దేశాల మీద, ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానుల మీద, ఆ దేశంలో ఉన్న పాలక వర్గాలను వసూలు చేసుకొని ఆ దేశాల్లో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని, ఆయన సంపద మొత్తాన్ని వాళ్ళ యొక్క శక్తి జాతుల్లో పెట్టుకుంటానికి ఈ రోజు యుద్ధం చేస్తున్నారు. సామ్రాజ్యవాదులు అంటే ఎవరు? పెట్టుబడిదారులు, ప్రపంచ పెట్టుబడిదారులు ప్రపంచాన్ని ఏలుతున్నారు. అందులో భాగంగానే మన భారతదేశంలో కూడా అలీన దేశానికి ముద్దు పేరు మన భారతదేశం. అలాంటి భారతదేశాన్ని ఈ రోజు సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టాడు ఈనాడు మోడీ. సామ్రాజ్యవాదులు ఏది చెబితేది మన దేశానికి పాకిస్తాన్ తో యుద్ధం వస్తే అందరూ ఈ యుద్ధాన్ని, పాకిస్తాన్ మట్టి పెట్టాలని యుద్ధం చేస్తుంటే అమెరికా వాళ్ళు ట్రంప్ యొక్క ఫోన్తో యుద్ధాన్ని ఆపేశాడు. ఇక్కడ ఉన్నటువంటి శాంతి కాముకులు, ఇక్కడ ఉన్నటువంటి వామపక్షవాదులు, మానవ ప్రయోజనం పొంది మానవులకి సేవ చేసేటువంటి వాళ్ళు మరి యుద్ధాన్ని ఒక రాజకీయ అధికారానికి వాడుకోవచ్చు అని చెప్పేసి అనేక మంది అభిప్రాయాలు చెబితే వాళ్ళు దేశద్రోహులు. మరి అమెరికా ట్రంప్ ఒక్క పేరుతో యుద్ధాన్ని ఆపేస్తే మరి ఆ రోజు పాకిస్తాన్ మన మీద చేస్తున్నటువంటి దానికి ఆపితే మరి ట్రంప్ ఆపేస్తే ఆపేశాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన కార్మిక వర్గం కనుక ఆలోచించకపోతే ఈ రోజు పెట్టుబడిదారులు మన కార్మికుల యొక్క పనుల్ని, హక్కులని అన్ని హరించేస్తున్నారు. 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈ రోజు 12 గంటలు పనిచేయడానికి ప్రభుత్వాన్ని పాస్ చేశారు. మరి చట్టం తీసుకొచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో కార్మికులంతా ఆలోచించి ఈ రోజు ఈ సమాజంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ప్రశ్నించకపోతే మనకి బతుకుదూరం ఉండదు. అందుకని మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక వర్గం ఒక్కసారి కళ్ళు తెరిచి మన ఒక్క హక్కుని కాపాడుకుంటాకి కథన రంగంలోకి రావాలని మేడే పిలుపుస్తున్నది. ఈ రోజు 10 గంటలు 8 గంటలు సాధించుకోవడం కోసం అఖిల భారత స్థాయిలో అనేక కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్యమై ఈ రోజు పోరాటం చేయబోతున్నవి. దానికి నిరాళంగా ఈ రోజు మేడే ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మన యొక్క హక్కుల కోసం కార్మికులంతా కలిసి రావాలని కోరుతూ ఈ మేడే కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. శాస్త్రులు అనుకుంటున్నారు
ఇవాళ ఈ గ్యాస్ కనుక మనకుంటే 100 రూపాయలకి గ్యాస్ బండి అవ్వచ్చు, 100 రూపాయలకి గ్యాస్ బండి అవ్వచ్చు. కానీ వాళ్ళ గ్యాస్ బండి ఎంత? 1000 కాదు, ఇప్పుడు బ్లాక్లో అమ్ముకోవడం కూడా పెరిగిపోయింది. అట్లాగే ఇప్పుడు డీజిల్ పెట్రోల్ దొరకని పరిస్థితి తీసుకొచ్చారు. ఈ డీజిల్ పెట్రోల్ కారణం పెట్టి చాలా చిన్న చిన్న హోటల్లో మూతేసుకున్నారు. కొన్ని హోటల్లో రేట్లు పెంచేశారు. అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి. అందుకనే ఇవాళ ఈ దేశంలో ఉన్న పార్టీ తను మళ్ళీ గెలవడానికి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లని విభజన తీసుకొచ్చి ఎట్లా కొట్లా తన పబ్బం గడుపుకోవడానికి, తన అధికారాన్ని సంపాదించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. రేపు 4వ తారీఖున ఎన్నికలు కూడా వస్తున్నాయి. కమ్యూనిస్టులు ఉన్నటువంటి కేరళలో మళ్ళీ తిరిగి గెలుస్తాం లేదు, అర్థం లేదు, ఖాయం కాదు. బెంగాల్లో ఏం జరుగుతుందో తెలియదు, అస్సాంలో ఏం జరుగుతుందో తెలియదు. అంటే మణిపూర్లో ఆడవాళ్ళని బట్టలోడ తీసి రోడ్ల మీద పరిగెత్తించి సామూహిక మానభంగం చేసి వాళ్ళ మీద అత్యాచారం చేసి హత్య చేసిన వాడికి మళ్ళీ ఓట్లు వేస్తున్నారు ప్రజలు. అంటే ఎంత దారుణం, మనం ఎప్పుడూ చూడం. అంత దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ భయపెట్టో, బెదిరించో, డబ్బులు ఇచ్చో, కులం పేరు ఓట్లు సంపాదించి గద్దెనెక్కాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. 8 గంటల పని విధానాన్ని ఈ రోజు పాలక వర్గం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో దారుణంగా తన యొక్క పెట్టుబడి వారి యొక్క విధానాన్ని అమలు చేయడం కోసం పని దోపిడీని, జమ్మ దోపిడీని దోచుకుంటూ 8 గంటల్ని మరి 12 గంటలుగా మార్చే జీవోలు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు 140 సంవత్సరాల వారు సాధించుకున్నటువంటి 8 గంటల పని ఈ రోజు మళ్ళీ దానికి ప్రమాదం వచ్చిందంటే పెట్టుబడిదారు వర్గం జారీ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక హక్కుల సాధన కోసం జరిగే పోరాటాల్లో కార్మిక ఐక్యం అవ్వాలని, నేడే దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ పూనాలని కోరుతూ మా జెండా కార్యక్రమం జరుగుతున్నది. మన ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ జెండాని మస్తాన్ గారు సేటు నాయకులు ఆవిష్కరిస్తారు. వద్దు మేడే వాంగ వద్దు